నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురంలో 100 కోట్ల అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నామని వెల్లడి. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంత్రుల నివాళులు. భవిష్యత్తులో దాడులు జరగకుండా కలిసికట్టుగా పనిచేస్తామని ప్రకటన. పిఠాపురంలో దళితులకు అవమానం అయినా పట్టించుకోని హోంమంత్రి. డబ్బున్న వారికే ప్రభుత్వం అండగా ఉంటుంది. పేర్ని నాని వ్యాఖ్యలు. చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ పేరుతో అవగాహన కార్యక్రమాలు. బీపీని అశ్రద్ధ చేస్తే ఎంతో ప్రమాదకరం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖుల సూచన. ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వ నాయకులమంతా సమన్వయంతో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి పనిచేస్తున్నామని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలో 100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకి ఆయన శంకుస్థాపన చేశారు. రైతులకి వ్యవసాయ పనిముట్లు, మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి 100 కోట్ల మంజూరు చేశామని చెప్పారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు పెంచుతున్నట్లు చెప్పారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకుని రావాలని అన్నారు. అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాదాపు 100 కోట్ల పైగా ఖర్చుతోటి ఈ రోజున ఇన్ని ప్రారంభించాం. చాలా మంది చిరకాల కోరిక ఇది. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ గా అభివృద్ధి చేయాలని అందరూ కోరిన మీదట ఈ రోజున 30 అంచనా వ్యయంతో నిర్మాణం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు మరియు ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్, ఆధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతోంది. నూతనంగా డెర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు, ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిఠాపురం నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఇక్కడున్న 3 లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా వైద్యం అందించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది, ఉన్న ఆర్థిక ఇబ్బందులు తట్టుకొని మరీ ఈ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే గొల్లపూడి సభలో ఇచ్చిన హామీ నేడు ఉప్పాడ కొత్తపల్లి సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ 2 కోట్ల అంచనా వ్యయంతో టిటిడి కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలోకి తీసుకురావడం జరుగుతుంది. దాని చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు 10,000 కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతో వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ గ్రామంలో 50 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఈ కాల మనకి
హరికథ కాలక్షేపానికి కావచ్చు, లేదంటే మనకి ఏ విధంగా అయినా సరే వేద పట్టణానికి కావచ్చు, ఇలాంటికి సంబంధించిన మందిరాన్ని మరి రథశాల నిర్మాణానికి 48 లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. కొలుపూరు మండలంలోని సుమారు 225 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి 1,32,00,000 అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. దీని ద్వారా దేవాలయ పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖవాసి చంద్రమౌళి అంతిమ యాత్రలో హోంమంత్రి అనిత, మంత్రి సత్యకుమార్, కూటమి నేతలు పాల్గొని నివాళులర్పించారు. ఉగ్రవాదుల చర్యని పార్టీలు, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. చంద్రమౌళి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రమౌళి గారు అందరికీ కూడా అత్యంత ఆత్మీయుడు. అందరి మధ్యలో కూడా తిరిగి హ్యాపీగా అందరికీ కూడా ఒక సొసైటీకి ఏదో హెల్ప్ చేయాలనుకుంటున్న ఉన్న వ్యక్తి ఈరోజు వాళ్ళ కళ్ళ ముందే 3 ఫ్యామిలీస్ వెళ్ళారు. వాళ్ళు వచ్చే నిప్పిన విషయాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది. అసలు ఎటువైపు వెళ్ళిపోతుంది అసలు అంటే మానవత్వం అనేది లేకుండా ఈరోజు ఉగ్రవాదులు తీసుకున్న చర్యను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఉగ్రవాదులు ఏదైనా మిలిటెంట్స్ ప్రొఫెషనల్గా వెళ్ళేవారు, అలాంటిది ఈరోజు సివిలియన్స్ మీదకి వచ్చి వాళ్ళు కూడా క్వశ్చన్ ప్రిపేర్ చేసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళు చంపడం అనేది మరి క్రూరంగా చంపారండి. ఈరోజు వాళ్ళిద్దరు ఆడపిల్లల్ని వాళ్ళ భార్యని చూస్తూ ఉంటే నిజంగా మనసు తరుక్కుపోతుంది. కంపల్సరిగా దీనికి ప్రతిచర్య అనేది కంపల్సరిగా ఉంటుంది. కానీ ఒకటే చెప్తున్నాను ఏంటంటే ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీన్ని ప్రార్థీలందరూ కూడా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ తీవ్రంగా ఖండించాలి. మన సమానత్వం గురించి, మన స్వేచ్ఛ గురించి మనం పోరాటం చేసే పరిస్థితి రావాలని మాత్రం కోరుకుంటున్నాం. సరదాగా ఫ్యామిలీతో టూర్ కోసం వెళ్ళిన చంద్రమౌళి ఇలా కావటం చాలా చాలా బాధాకరం. ఉగ్రవాదుల ఈ చర్య అందరూ కూడా భక్తులతో ఖండించాల్సిన అవసరం ఉంది. బట్ ఏది ఏమైనా సరే భారతదేశానికి ఇది ఒక బ్లాక్ డేగా మనం అందరం భావించాలి. మరి గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా దానికి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తూ ఉంది. ప్రపంచంలో ఎక్కడ వాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని వాళ్ళకి తగిన శాస్తి జరిగి భవిష్యత్తులో ఇంకొకరు ఇటువంటి చేయాలంటే భయపడే విధంగా తప్పకుండా మన చర్యలు ఉండాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. ఒక మంచి వ్యక్తిత్వం వ్యక్తి అటువంటి చంద్రమౌళి గారు ఇలా దుర్మరణం పాలు కావటం చాలా చాలా బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తే ఆయన అస్సలు పట్టించుకోలేదని వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని అన్నారు. అదేవిధంగా దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపే కన్నెత్తి చూడలేదని ధ్వజమెత్తారు. వీరయ్య చౌదరిని మద్యం గొడవల్లో చంపేస్తే హోంమంత్రి అక్కడకు పరిగెత్తారని, మీకు డబ్బున్న వారే కనిపిస్తారా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. మీకు డబ్బున్న వారిని తప్పితే పేదలు, సామాన్యులు, దళితుల్ని పట్టించుకోరా అని నిలదీశారు. అయితే ఇంతకంటే దిగజారిన దిక్కుమాలిన ప్రభుత్వం మరొకటి ఉంటుందా అంటూ పేర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మాట్లాడారు. పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తే, గ్రామ బహిష్కరణ, సంఘ బహిష్కరణ చేస్తే, పిఠాపురంలో దళితుల్ని 2025 సంవత్సరం 2025 1947 2025 ఇవాళ ఈ 2025లో స్వాతంత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాలకి ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూసేలా చేస్తాను, మీరు ఓటేయండి అని చెప్పినటువంటి మహానాయకులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేస్తే పలకరించే దిక్కు లేదు. హోమ్ మినిస్టర్ గారికి, ఒక దళితురాలైనటువంటి హోమ్ మినిస్టర్ గారికి సంఘం అంటే నా జాతికి లేదా నా తోటి సోదరుల్ని సంఘ బహిష్కరణ చేయటం ఏంటి, ఈ రోజుల్లో కూడా ఈ స్థితులు ఉన్నాయా అని పరిగెత్తాల్సింది పోయి అడ్రస్ కూడా లేదు, పలకరించినోడు లేడు, ఎమ్మెల్యే పలకరించలేదు, ఎంపీ పలకరించలేదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన హోం మంత్రి లేదా సాంఘిక సంక్షేమ మంత్రి దళితులు, సామాజిక వెనుకబాటు కలిగిన వారి యొక్క సంక్షేమాన్ని ఆలనా పాలన చూస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రి పదవి పొందినోడు ఎవరు? కానీ ఆ హోంమంత్రి గారికి వీరయ్య చౌదరి అనే ఒక తెలుగుదేశం కార్యకర్తని బ్యాంకీ వ్యాపారంలో లావాదేవీలు తేడా వచ్చి చంపేస్తే అక్కడికి మాత్రం హుటాహుటిన ఆవిడ వెళ్ళిపోతారు.
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతారు అంటే వీరయ్య చౌదరి గారి మరణం తప్పే, ఆయన చంపడం తప్పే, కానీ ఆయన మీద ఉన్న సానుభూతి అరే ఇవాళ 2025వ సంవత్సరంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేసి అంటే వాళ్ళకి ఉప్పు పప్పు బియ్యం ఏవి కూడా అమ్మము అని చెప్పని బరితెగించి మాట్లాడేటువంటి గ్రామంలో పలకరించి దిక్కు లేకపోవటం అనేది ఎంతకన్నా మీ ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వం అంటానికి ఇంకేం కారణం కావాలి? మీ ఆలోచన, మీ మనస్తత్వం, మీ పోకడలు డబ్బున్నోళ్ళని అగ్రవర్ణాలని తప్పితే సామాన్యుల్ని. బీపీని అశ్రద్ధ చేయడం ఎంతో ప్రమాదకరమని పలువురు వైద్యులు తెలిపారు. ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేయించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా గుంటూరులో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ కృష్ణబాబు ప్రారంభించారు. దేశంలో 83% మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని కృష్ణబాబు అన్నారు. పక్షవాతం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఉప్పు, చక్కెర, ఆయిల్ వాడకం తగ్గించాలని తెలిపారు. ప్రతిరోజు 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని అన్నారు. ప్రజలు ఆరోగ్యం కోసం ప్రభుత్వ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందని చెప్పారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో గ్రామస్థాయి వరకు చెక్ బీపీ, స్టాప్ స్ట్రోక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని డాక్టర్ విజయ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు రామచంద్రరాజు, వడ్లమాని రవి తదితరులు పాల్గొన్నారు. కోఆర్డినేషన్ చేస్తూ మన డాక్టర్ విజయ్ గారు ప్రెసిడెంట్ గా, ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక చక్కని అవేర్నెస్ ప్రోగ్రామ్ స్ట్రోక్ మీద, అంటే బ్రెయిన్ స్ట్రోక్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి అనేది సంకల్పించడం చాలా సంతోషం. అంటే మనందరికీ తెలుసు ఆల్మోస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ తో ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 18 లక్షల మంది ఇండియాలో ఎఫెక్ట్ అవుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత 100% మళ్ళీ ఓల్డ్ పొజిషన్ రావడం అనేది చాలా కష్టం. చాలా మందికి డిజేబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక ఇండియాలో ఇది 2nd లీడింగ్ కాజ్ డెత్ కి, అలాగే 3rd లీడింగ్ కాజ్ ఫర్ డిజేబిలిటీకి. ఆల్మోస్ట్ 40 సంవత్సరాల కన్నా తక్కువ మందికి, తక్కువ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ మోర్ దాన్ 30% కేసెస్ అలాంటి రిపోర్ట్ అవుతాయి. సో న్యాచురల్ గా అలాంటి మెంబర్స్ కి స్ట్రోక్ వచ్చినప్పుడు ఎంటైర్ ఫ్యామిలీ, మనం ఎర్నింగ్ స్టేజ్ లో ఉంటారు కాబట్టి ఎంటైర్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి ఏమి రీజన్స్ అనేది మనం అనలైజ్ చేస్తే కనుక బ్లడ్ ప్రెషరు, షుగరు, డయాబెటీస్, అలాగే రిస్కీ బిహేవియర్, రకరకాల కారణాలు ఉన్నాయి. బట్ అందులో ఓవరాల్ గా స్టాటిస్టికల్ గా చూస్తే ఎవరు కూడా బీపీ ఉంది, షుగర్ ఉంది అనేది దాయాలని అనుకోవద్దు. దాయాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఉంది, లక్షలాది మందికి ఉంది. ఓన్లీ చేయగలిగింది మనం కంట్రోల్లో పెట్టుకోవడం. సో అది కాన్సన్ట్రేట్ చేసి ప్రభుత్వం తరపు నుంచి ఉచితంగా మందులు ఇస్తున్నాం. విలేజ్ స్థాయిలో కూడా ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్ లో మనకి 105 వెరైటీస్ ఆఫ్ మెడిసిన్స్ మనం ఫ్రీ ఆఫ్. నమస్కారం. ఈ రోజు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అంటే దేశవ్యాప్తంగా మేమందరము ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే భారతదేశంలో పక్షవాతాల గురించిన ఫైట్లో ఉన్నాము. 25 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తోంది. ఈ సంవత్సరం ఈ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ సందర్భంగా ఐఎస్ఏ తరఫున ఒక వినూత్నమైన ప్రోగ్రాం ప్రజల్లో అవగాహన కల్పించడానికి, బ్రెయిన్ స్ట్రోక్ లేదా పెరాలసిస్ ఏంటంటే ప్రతి నలుగురిలో ఒకళ్ళకి వస్తుంది. ఒకసారి వచ్చిన తర్వాత అది మనిషి నిర్వీర్యం చేసి
మనిషికే కాకుండా ఫ్యామిలీకి కూడా ఎంతో దెబ్బతీస్తుంది మనందరికీ తెలుసు. ప్రాణహానే కాకుండా మంచంలో పడే స్థితి ఎక్కువ ఉంటుంది. ఇటువంటి పక్షవాతాన్ని నివారించడం ఎలా అని ప్రజల్లో తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము మొదలెడుతున్నాము. ఇందులో ఏంటంటే చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ ప్రోగ్రామ్. చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ అంటే ఏంటంటే ప్రజల్లో మనకి ప్రతి నలుగురిలో ఒకళ్ళకి హై బీపీ ఉంటుంది. ఆ హై బీపీ ఉందని చెక్ చేస్తే గానీ తెలియదు. 200 ఉన్నా సరే నార్మల్ గానే ఉంటాడు మనిషి. అందరికీ గనక 18 ఏళ్లు పైబడిన వారు. శివారు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ తెలిపారు. రైలుపేట 3వ లైన్లో 38 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. వైసీపీ పాలనలో అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని చెప్పారు. దశల వారీగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో గత వారం నుండి తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో అనేక చోట్ల మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో రోడ్లు, డ్రైన్లు శంకుస్థాపన చేయడంతో పాటు ఈరోజు నగరంలోనే ముఖ్య కూడలిగా ఉన్నటువంటి రైలుపేట ప్రాంతంలో గత 10 సంవత్సరాల నుంచి కనీసం డ్రైన్లు కూడా పునర్నిర్మించలేనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాలుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తిగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక కార్పొరేటర్ గారు అలాగే కూటమి నాయకుల సహకారంతో ఈరోజు 38 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ మరియు రోడ్డును నిర్మించేటువంటి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు అలాగే పెద్దలందరూ కూడా పాల్గొనడం, ముఖ్యంగా ఇక్కడ ఒక 250 మీటర్ల డ్రైన్ తో పాటు 120 మీటర్ల రోడ్ని నిర్మించేటువంటి కార్యక్రమం 38 లక్షల రూపాయలతో స్థానిక సంస్థల్లో మరింత బలోపేతం చేసేటువంటి దిశగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థలకు సంబంధించి తూర్పు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు అయినటువంటి నజీర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంతో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా కానీ సమస్యలుంటే ఎమ్మెల్యే గారు అమ్మటే స్పందించి ఏదైనా కానీ సమ్మర్లో జరిగేటువంటి ఈ వాటర్ విషయంలో కానీ ఎక్కడైనా కానీ ఇమీడియట్గా స్పందించి దానికి మరి మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడటం కానీ ఏదైనా కానీ పనులు ఎక్కడ కూడా ఆగకుండా అలానే అభివృద్ధి కార్యక్రమాలు దాంతోపాటు సమానంగా సీసీ రోడ్లు కానీ ఇవాళ రైలుపేటలోనే ఒక పక్క కొత్తపేటలో మొన్న జరిగినాయి. అట్లానే సెమెంటెన్స్గా ఇక్కడ కూడా సీసీ రోడ్లు 38 లక్షలతోటి ఈ రోజున రైలుపేట అంటే అది ఈస్ట్ నియోజకవర్గంలో ముఖ్యమైన కూడలి. ఇటువంటి వాటిల్లో చాలా ఇబ్బందికరంగా ఎప్పటి నుంచో కూడా డివిజన్ లో సీసీ రోడ్స్ మరియు సీసీ డ్రైన్స్ 38 లక్షల రూపాయలతో శంకుస్థాపన వేయడం జరిగింది. అదేవిధంగా ఎలాగైతే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పారో అలాంటి హామీలు నెరవేరుస్తూ అంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్లు బాగుండాలి, వాళ్ళ అభివృద్ధి ప్రదంగా ముందుకు వెళ్ళాలి అనే దశగా రోడ్ల కోసం 581 కోట్లు 20,000 సెంటీమీటర్స్ ని కూడా మరమ్మతులు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఈ గుంటూరు ఈస్ట్ లో ప్రతి వార్డ్ లో ప్రతి
డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలు చక్కచగా వెళ్తున్నాయి. అదే విధంగా ఎలాగైతే ముందుకెళ్తున్నామో మనమందరం పార్టీకి బలోపేతం చేయడానికి, ప్రతి కార్యక్రమం చేయడానికి మరియు అభివృద్ధి పరంగా మరియు సంక్షేమం. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా అంతం మనతోనే నినాదంతో గుంటూరులో ర్యాలీ జరిగింది. జిల్లా వైద్య శాఖ అధికారిని విజయలక్ష్మి నగరంపాలెంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి ఈ ర్యాలీ ప్రారంభించారు. ప్రజల పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి చుట్టూ నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు పాటిస్తూ దోమకాటు ప్రమాదాల బారిన పడకుండా ఉంటామని చెప్పారు. ఇందులో భాగంగా డిఎంహెచ్ఓ ప్రతిజ్ఞ చేయించారు. ప్రారంభిస్తున్నారండి. ఓకే మరి ఒకసారి స్లోగన్ చూడండి. మలేరియా అంతం మన పంతం, మలేరియా అంతం, మలేరియా అంతం, మలేరియా అంతం. దోమ పుట్టరాదు, దోమ పుట్టరాదు, దోమలను నిర్మూలిస్తాం, దోమల ద్వారా కాదు నిర్మూలిస్తాం, దోమలను నిర్మూలిస్తాం. ఏప్రిల్ 25వ తారీఖున మనం ప్రపంచ మలేరియా దినోత్సవంగా మనము జరుపుకుంటున్నాము. 2007 నుంచి మనం జరుపుకుంటున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు కూడాను మన ఇంటి పరిసరాలను, తర్వాత మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ నీటి నిల్వలలో మనము అంటే ఫ్రైడే డ్రైడే అదేవిధంగా పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడాను మనం దోమలు అది పడకుండా ఉండడం కోసం ఫ్రైడే డ్రైడే అది చేస్తున్నాము. అందరూ కూడాను ఫ్రైడే డ్రైడేను ఖచ్చితంగా పాటించాలని. సో ఇలా చేయటం మూలన దోమ యొక్క ఎగ్ నుంచి అది అడల్ట్ మస్కిటో లైఫ్ సైకిల్ని బ్రేక్ చేస్తాము. సో మన ఆశాలు ఏఎన్ఎంలు మా హెల్త్ స్టాఫ్ వచ్చినప్పుడు అందరూ కూడాను దీనికి సహకరించి ఈ ఫ్రైడే డ్రైడే 100% విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళ ఇంటిలో మస్కిటో నెట్స్, అదేవిధంగా డోర్స్కి విండోస్కి మెష్ పెట్టించుకోవాలి. తర్వాత మనకి పిల్లల్ని బయటికి పంపించినప్పుడు వాళ్ళకి ఫుల్ స్లీవ్స్ వేయటము, తర్వాత కోకోనట్ ఆయిల్ అవి కాళ్ళకి అవి అప్లై చేస్తే దోమలు కొట్టకుండా ఉంటాయి. అదేవిధంగా మార్నింగ్ 6 to 7, ఈవినింగ్ 4 to 6 కిటికీలను కనుక మనం మూసి ఉంచితే దోమలు లోపలికి ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా దోమలు లోపలికి రాకుండా చూసుకొని మనము దోమకాటు వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవాలి. సో మనకి ఏడిస్ మనకి అర్బన్ ఏరియాలో మనకి ఎక్కువగా డెంగ్యూ ఎక్కువగా వస్తుంది. మన ఏరియాలో మనకి మలేరియా తక్కువగానే ఉంది. సో ట్రైబల్లో ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళ ఇంటి మాస్టర్ ప్రవీణ్ హత్యని నిరసిస్తూ గుంటూరులో ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా క్రైస్తవ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద దీక్షలు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. మాస్టర్ ప్రవీణ్ మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయాలని జేఏసీ నాయకులు గొల్లమూడి రాజసుందరం బాబు డిమాండ్ చేశారు. సిబిఐ విచారణ చేయడం ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. శిక్షించాలి, మాస్టర్ ప్రవీణ్ హంతకులను ఉరి తీయాలి, మాస్టర్ ప్రవీణ్ హంతకులను ఉరి తీయాలి, మాస్టర్ ప్రవీణ్ హంతకులను న్యాయం చేయాలి. పగడాల ప్రవీణ్కి మాస్టర్ ప్రవీణ్కి న్యాయం చేయాలి. మాస్టర్ పగడాల హంతకులను ప్రవీణ్ గారి హత్య అని చెప్పేసి మేము 100కు 100 పాళ్ళు నమ్ముతున్నాము. కేవలం సువార్త విషయంలోనే ఆయన అడ్డుదొలికించుకునే కార్యక్రమం ఈ దేశంలో ప్రారంభమైంది. ఇది ఒక ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పి మేము భావిస్తున్నాం. అలా ఆ విషయంలో గత నెల 30వ తారీఖున 10,000 మంది దాకా కలెక్టరేట్ దాకా పెద్ద ర్యాలీ, భారీ ర్యాలీ స్వచ్ఛందంగా క్రైస్తవులందరూ కదిలి వచ్చారు. ఆ తర్వాత 1వ తారీఖున కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చారు. కలెక్టర్ గారు దాన్ని కలిసి ఆ 5 డిమాండ్ల మీద వినతిపత్రం ఇచ్చాం. మళ్ళీ 21న కూడా ఇచ్చాం. మళ్ళీ ఈ రోజున 25వ తారీఖున కూడా ఇచ్చాం. ఈ ఒత్తిడికి మొత్తానికి ఫైల్ కదిలింది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు ఒక లేఖ అందింది. ఈ లేఖ ఏంటంటే యూఓ నోటీది జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు సంక్షేమ శాఖ కార్యదర్శికి పంపుతూ రాసిన లేఖ. నాకు
ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ కూడా కాపీ పెట్టారు, అధికారికంగానే కాపీ పెట్టారు. ఇప్పుడు ఏం జరగబోతుందంటే హైకోర్టు జడ్జి విత్ సిబిఐ ఎంక్వైరీ అనే దాని మీద ఫైనల్గా సీఎం గారి దగ్గరికి వెళ్తుంది. ఖచ్చితంగా మేము సీఎం గారిని కలుస్తాం, సీఎం గారిని కూడా పైన కూడా మేము ఒత్తిడి పెంచుతాం. ఎలా అయినా ఈ హైకోర్టు జడ్జి చేత విచారణ అధికారికంగానే సిట్టింగ్ జడ్జి చేత విచారణ మేము సాధిస్తాం. సిబిఐ దర్యాప్తు కూడా ఒక సిబిఐ దర్యాప్తు అనేది హైకోర్టు మా న్యాయమూర్తి యొక్క పర్యవేక్షణలో ఉండాలని మేము కోరుకుంటాం. గుంటూరు నగరంలో ఈ గ్రేవ్ యార్డ్ అంతా కూడా సమాధులు అన్నీ కూడా నిండిపోయి ఒకే సమాధిలో 3-4 మృతకళాభారాలు పెడుతున్నారు. స్థలాలు లేవు. అందుకనే నగరం 4 మూలలా 4 సమాధులు ఏర్పాటు చేయమని, సమాధి తోటలు ఏర్పాటు చేయమని మేము మరి ఈ కమిటీ ఆధ్వర్యంలో మరి గత 23వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క దీక్ష ప్రారంభం జరిగింది. అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు రెగ్యులర్గా మేము చేస్తూ ఉన్నాము. మేము కోరుతున్నది ఒకటే, మరి పగడాల ప్రవీణ్ గారి హత్యని ఒక ప్రమాదంగా సృష్టిస్తూ ఉన్నారు. మరి 2 రాష్ట్రాల్లో 2 కోట్ల మంది మరి ఇది హత్య అని చెప్పేసి చెప్తున్నా కానీ మరి కొన్ని పేపర్ల వాళ్ళు కొన్ని ప్రభుత్వం కూడా ఇది ప్రమాదవశాత్తు చెప్పిందని చెప్తా ఉన్నారు. కాబట్టి మేము కోరుకునేదంటే మరి ప్రత్యేకంగా మరి సిబిఐ దర్యాప్తు జరిపించి న్యాయ విచారణ జరిపించి ఆ క్రైస్తవులకి మనోధైర్యాన్ని నింపాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది. కాబట్టి గుంటూరు పరిసర ప్రాంత ప్రజలకి ఎముకల కీళ్లకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలను అతి తక్కువ ధరలతో అందించేందుకు అత్యంత అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఎన్ పృథ్వీరాజు ఆధ్వర్యంలో గుంటూరు కొత్తపేటలో డాక్టర్ పృథ్వీస్ గుంటూరు ఆర్థో విజయకృష్ణ హాస్పిటల్ నూతనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులు, బంధుమిత్రులు, ప్రముఖ డాక్టర్లు పాల్గొని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ ముఖ్యంగా అతి తక్కువ ధరల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్థోపెడిక్ సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు కూడా అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. शृण्वन्ति श्रवणामृतस्य गोपामुपशृणोमि वाचं मुहूर्तकाले सूर्यादीनां ग्रहाणाम् आनुकूल्यफलसिद्धिरस्तु शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय నమస్కారం అండి, నా పేరు డాక్టర్ నిమ్మకాయల పృథ్వీరాజ్, ఎముకల్ స్పెషలిస్ట్ అండి. ఈరోజు విజయకృష్ణ హాస్పిటల్ గుంటూరు వారి తోట 8వ లైన్ నందు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ నూతనంగా ప్రారంభించబడినది. దీంట్లో అన్ని రకాల వైద్యములు చేయబడును. ఎముకలు విరిగినా కానీ, కీళ్ళ మార్పిడి, వెన్నుముక ఆపరేషన్లు, ఆర్థ్రోస్కోపీ సర్జరీలు వంటివి అన్ని విధమైన ఆపరేషన్లు చేయడం జరుగుతున్నదండి. కేసెస్ 24/7 అందుబాటులో ఉంటామండి. అన్ని రకమైన డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఆర్థోపెడిక్స్తో పాటు మిగిలిన డిపార్ట్మెంట్లు న్యూరాలజీ, మెడికల్ ఆంకాలజీ, గైనకాలజీ, మిగతా అన్ని విభాగాల డాక్టర్లు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారండి. మా చిన్నబ్బాయి అయినటువంటి నిమ్మకాయల పృథ్వీరాజ్ ఈరోజు విజయకృష్ణ హాస్పిటల్లో ఆర్థో సెక్షన్లో వారు ఇక్కడ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా బాబు దీనిలో స్పెషలైజేషన్ అన్ని కూడా చేసి ఉన్నారు. పోతే ఆయనకి ఎక్కువగా ఈ డాక్టర్ వృత్తి అన్న పేద ప్రజలకు ఎక్కువగా సేవ చేయాలనే దృక్పథంతో చిన్నప్పటి నుంచి కూడా ఉన్నారు. ఈయన మంచి సేవ చేయాలని, డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజాక్షేమమే
ప్రజల యొక్క ఆరోగ్యమే, ప్రజల కోసం సేవ చేయడం కోసమే మా కుటుంబం నుంచి నిమ్మకాయల పృథ్వీరాజు గారు రావడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి పేదవాడు, ప్రతి మంచి డాక్టర్ అండి. నా పేరు డాక్టర్ బాలకృష్ణ పిడికిటి. నేను న్యూరో ఫిజిషియన్. మన విజయకృష్ణ హాస్పిటల్లో నూతనంగా ఆర్థో డిపార్ట్మెంట్ ఈరోజు ప్రారంభించే సందర్భంగా డాక్టర్ నిమ్మకాయల పృథ్వీరాజుకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు మరియు ధన్యవాదములు. ఈ పృథ్వీరాజు గారు ఆర్థ్రోస్కోపీ, రోబోటిక్ ట్రాన్స్ప్లాంట్, రోబోటిక్ టీకేఆర్ వీటిల్లో కూడా ఆర్థోప్లాస్టీ వీటన్నిటిలో స్పెషలైజేషన్ చేస్తున్నారు. సో ఈ అవకాశాన్ని గుంటూరులో మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మన దగ్గర అన్ని రకాల క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం మరియు ఆరోగ్యశ్రీ కలదు. ఇది కూడా అందరూ గమనించి ప్రత్యేకంగా వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థన. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎంపీపీ షేక్ జబీన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ్ కుమారి, ఎంపీడీఓ కె శ్రీనివాసరావు, తహసీల్దార్ ఐ సునీత తదితరులు పాల్గొన్నారు. తెలుసుకుంటారు అంటే ఈ రెండు స్కీములు కూడా అందరికీ నమస్కారం. ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అధికారులు, మీడియా మిత్రులు, ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంఆర్ఓ గారు అందరూ హాజరయ్యారు. ఈరోజు సమావేశంలో పాత ఎజెండా గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు 10వ తరగతిలో మంచి ఫలితాలు తెచ్చుకున్న ప్రతి మంది విద్యార్థులందరికీ కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశం మేరకు ప్రతి గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ తెలుసుకొని నారా లోకేష్ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ సైడ్ కాలువలు, సీసీ రోడ్స్, గ్రావెల్ రోడ్స్ అవి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. అంగన్వాడీ స్కూల్స్, ఎక్కువగా స్కూల్స్ గురించి చిలువుల్లో స్కూల్ లేకపోవడం వల్ల పిల్లలు ఎక్కువ బాధపడుతున్నారు, ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ గురించి అన్ని లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. చింతలపూడి నుంచి రేవంతపాడుకు వెళ్లే రోడ్డుకు వేయడం వల్ల దుగ్గిరాల మండలం ప్రజల లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కాలం వచ్చింది, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని డాక్టర్ సి ఇందిరా, ఎండి అబ్దుల్ రెహమాన్, ఆరోగ్యాధికారి ఎస్ జానమ్మ, హెల్త్ ఎడ్యుకేటర్ వి సుబ్బారావు, సూపర్వైజర్ భాగ్య లలిత కుమారి, ఆరోగ్య కార్యకర్తలు బుజ్జి, శ్రీలక్ష్మి, సుజాత, శ్రీనివాసరావు, నటరాజ్, ఆశా కార్యకర్తలు విమల, వెంకటేశ్వరమ్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దోమలు కొట్టకుండా చూద్దాం, దోమలు కొట్టకుండా చూద్దాం. దోమలు పుట్టకుండా చేద్దాం, దోమలు పుట్టకుండా చేద్దాం, దోమలు పుట్టకుండా చేద్దాం. దోమలు పుట్టకుండా చేద్దాం, దోమలు పుట్టకుండా చేద్దాం. దోమల తెరలు వాడండి, కొంచెం 2 అడుగులు. దోమలు పుట్టకుండా దోమ తెరలు వాడండి. దుగ్గిరాల ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని. సో ఈరోజు మలేరియా డే సందర్భంగా ఏప్రిల్ 25వ తారీఖున మనం మలేరియా డే సందర్భంగా ఈరోజు కలుసుకోవడం జరుగుతుంది. ఈ మలేరియా డేలో మనం చెప్పుకోదగింది ఏంటంటే మలేరియా మనతోనే అంతం అనే నినాదంతో మనం ముందుకెళ్తున్నాము. సో ఈ వర్షాకాలం రాబోతుంది కాబట్టి వర్షాకాలంలో మనం దోమల ద్వారా ఈ మలేరియా అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. సో దీన్ని నివారించాలంటే ముందుగా మనల్ని దోమలు నివారించాలి. సో మలేరియాకి అలాగే ఇతర కీటక జనిత వ్యాధులు
ప్రబలకుండా ఉండాలంటే మనం చేయాల్సింది దోమలు పుట్టకుండా చూడాలి, దాని తర్వాత దోమలు కుట్టకుండా చూడాలి. అలాగే ఒకవేళ కుట్టినా కానీ దోమల నుంచి వచ్చే రోగాల నుంచి బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యం తీసుకునేటట్టు ఉండాలి. ఆరోగ్యనే మనం సంప్రదించి దానికి సంబంధించిన ఆరోగ్యం చిట్కాలు అలాగే మందులు వాడుకోవడం చేసుకోవాలి. ముందుగా దోమలు పుట్టకుండా చూడాలంటే ఇంకుడు గుంతల్లో కానీ, ఇళ్లలో ఫ్యాన్లో కానీ, పూలకుల్లో కానీ, మొక్కల్లో కానీ ఎక్కడైనా నీళ్లు చేరుంటే కనుక దాన్ని తోడేసుకుంటూ ఉండాలి. అలాగే మన చుట్టుపక్కల కూడా పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా దోమలు పుట్టకుండా చూసుకోవాలి. ఒకవేళ పుట్టిన దోమలు మనం కొట్టకుండా ఉండాలంటే మనం మస్కిటో నెట్స్ అంటే దోమతెరలు వాడుకోవాలి. అలాగే ఫుల్ హ్యాండ్స్ బట్టలు వేసుకొని పడుకోవాలి. ఇలాంటివి పాటించుకుంటే మనం దోమలు మనం కొట్టకుండా చూసుకోవచ్చు. ఒకవేళ దీని తర్వాత కూడా మనకు దోమలు కుట్టి ఏమైనా జ్వరం వస్తే కనుక అది రోగం ముదరకుండా ఉండడానికి ముందుగానే మనం వైద్యుల సహాయం తీసుకొని మందులు వాడుకుంటే కనుక ఈ మలేరియా, డెంగ్యూ వీటిని త్వరితగిన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పిఠాపురంలో 100 కోట్ల అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నామని వెల్లడి. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంత్రుల నివాళులు. భవిష్యత్తులో దాడులు జరగకుండా కలిసికట్టుగా పనిచేస్తామని ప్రకటన. పిఠాపురంలో దళితులకు అవమానం అయినా పట్టించుకోని హోంమంత్రి. డబ్బున్న వారికే ప్రభుత్వం అండగా ఉంటుంది. పేర్ని నాని వ్యాఖ్యలు. చెక్ బీపీ, స్టాప్ స్ట్రోక్ పేరుతో అవగాహన కార్యక్రమాలు. బీపీని అశ్రద్ధ చేస్తే ఎంతో ప్రమాదకరం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖుల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.